జాగ్రత్త. రండి కూర్చోండి. మీరు టిఫిన్ తింటూ ఉండండి, నేను టీ తీసుకొని వస్తాను. ఈ రోజు మీరు వస్తారో రారో తెలియక మంచి టిఫిన్ తయారు చేయలేదు. ఈ రోజుకి ఎలాగో సర్దుకోండి, రేపు చాలా బాగా చేసి పెడతాను. పాదిలోనే హంసపాదు. ఇక రేపటి నుంచి ఏం వెలగబెడతారో ఏమో. నువ్వు చేసిన టిఫిన్ తిని టీ తాగితే నా గ్లామర్ కాస్త గోవిందో గోవిందా. రేపటి నుంచి మీ మర్యాదలకేం లోటు రానివ్వండి. అమ్మగారు అమ్మగారు, ఏ గది శుభ్రం చేయమంటారు? ఆ బెడ్రూమ్ శుభ్రం చేయి. అలాగేనండి. నీ జిమ్మడా ఓలమ్మో, పెళ్ళా మర్యాద చూస్తే అలా ఉంది, మొగుడు మర్యాద చూస్తే ఇలా ఉంది. ఈ కొంపలో నేను ఎలా పనిచేసేది? ఏంటండి వెళ్ళిపోతున్నారు? మా ఇంట్లో పని మీకు నచ్చలేదా? పని కాదు, మీ ఆయన పద్ధతే నచ్చలేదు. మా ఆయన ఏం చేశారు? మీ ఆయన ఏం చేశారో వెళ్ళి మీ ఆయన్ని అడగండి. ప్రమీల, ఏంటి అమ్మ అలా తోక తొక్కిన తర్వాత బుస్సుమంటూ వెళ్ళిపోతున్నా? నాకేం అర్థం కాల. ఏమి ఎరగని వెర్రి నా కన్నలా వచ్చి నన్నే అడుగుతున్నారా? అంటే నీ వాళ్ళకొని వస్తుంటే నేను నీ కంటికి రేపిస్తా కనబడుతున్నానా? మీ దిగంబర లీలా మహత్యం తెలియంది ఎవరికి బాబు? ఈ పట్నంలో అసలే పని మనుషుల కొరత. పైగా మీ పేరు చెప్తే ఒక్కరు కూడా రారు. నేనెంతో కష్టపడి వెతికి ఈ పని మనిషిని తెచ్చుకొని అతిథిలా చూసుకుంటున్నాను. క్షణం కూడా ఉండనివ్వలేదు. ఇదంతా నా కర్మ, ఇదంతా నా తలరాత. నాకు తప్పుద్దా ఏంటి? నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం. ముసలోడా, నెట్ రోడ్లో తమాషా చేస్తున్నావా? జాతీయ జెండాను అవమానిస్తే నీ కన్న తల్లిని అవమానించినట్టేరా? ఒరే ముసలోడా, ఎవర్రా ఈ జెండాను గౌరవిస్తూ సఖ్యతగా దీన్ని నేను కలిసి సాగుతున్నది? అందరూ ఎవరికి వారే జెండాలు కుట్టుకుని గొడుగులా నెత్తిని పెట్టుకొని తిరుగుతుంటే నీ కళ్ళు కనిపించలేదురా? మాకే రీతులు చెప్తారా? రే తాగుబోతున్నా, ఒకప్పుడు ఈ జెండానేరా భారత జాతి మొత్తాన్ని ఏకం చేసి ఉప్పెనలా ఎగసిపడి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టింది. కానీ ఇప్పుడు నీలాంటి నీచుల వల్ల దీని ఉనికికే ముప్పు వాటిల్లుతోందిరా. వెళ్ళరా, వెళ్ళా. ఏంటరా? రేయ్, మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన ఆ పెద్దల్ని హింసిస్తూ జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తావా? నువ్వు అసలు మనిషి అనట్రా? రేయ్, పిఎం కొడుకునే భయం కూడా లేకుండా నా మీద చేయి చేసుకొని వీళ్ళ కాలమే పడేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. రేయ్, నువ్వు పిఎం కొడుకుైనా సీఎం కొడుకుైనా నన్నేం చేయలేవు. ముందు వాళ్ళని మిమ్మల్ని హింసించి కించపరిచినందుకు, ఈ జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినందుకు నన్ను క్షమించండి. అత్యున్నత వ్యక్తుల కడుపును పుట్టి
మీ కుసంస్కారంతో కన్నవారికి కూడా తలవంపులు తెస్తున్నారు. నన్ను గౌరవించలేదని నేనేం బాధపట్టలేదయ్యా. కానీ ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా మీరు మనుషులుగా మారి మంచి ప్రవర్తనతో 10 మందికి ఆదర్శంగా జీవిస్తే నాకు అదే చాలు. అదే 10,000. సంస్కారం, గౌరవం, మర్యాదలు అంటే ఏంటో ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండిరా. మర్యాదగా నడుచుకోండి. వెళ్ళండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడావు. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. మీలాంటి పెద్దల దీవెనలే మాకు కొండంత. పదండి, అక్కడ దిగబెడతాను. రండి. ఇలాగే మీ నాన్నగారు జమ్మూ కాశ్మీర్ గొడవలో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకొని కనిపించకుండా పారిపోయారు. అక్కడి వాళ్ళు మీ నాన్న గురించి పెట్టే బాధలు భరించలేక మిమ్మల్ని వెంటేసుకొని